హాయ్. ఒక మామిడి చెట్టుకి చాలా కాయలు ఉన్నాయి. ఒక మనిషి కళ్ళు ఆ కాయల్ని చూసాయి. కళ్ళు కాయల్ని కోయలేవు కదా, అందుకని అతని కాళ్ళు చెట్టు దగ్గరికి వెళ్ళినాయి. కాళ్ళు కాయల్ని కోయలేవు కదా, తన చేతుల సాయంతో కాయల్ని కోసాడు. కళ్ళు చూసినాయి, కాళ్ళు వెళ్ళినాయి, చేతులు కోసినాయి. చేతులతో కాయని తినలేడు కదా, అందుకని నోటితో తింటాడు. ఇంతలోనే తోటమాలి చూడనే చూశాడు. చూసి వీపు మీద కొట్టాడు. కళ్ళతో చూశాడు, కాళ్ళతో వెళ్ళాడు, చేతులతో కోసాడు, నోటితో తిన్నాడు, వీపు మీద దెబ్బలు పడినాయి. అందుకని ఏడ్చాడు. ఏడిస్తే కళ్ళల్లో నుండి నీళ్ళు వచ్చినాయి. ఏ కళ్ళు అయితే మొదట చూసినాయో చివరికి ఆ కళ్ళే ఏడ్చినాయి. దీన్ని బట్టి మనకేం అర్థమైంది? కర్మ నువ్వు ఎలా రాసి పెట్టుంటే అలా అనుభవించాల్సింది. నీ చేతిలో ఏం లేదు. ఇదంతా కర్మ. అదే చూసిన కళ్ళే ఏడ్చాయి, చూసారా? ఇది లైఫ్. రాధా కృష్ణ, రాధా కృష్ణ, రాధా కృష్ణ. కృష్ణయ్య చెప్పాడుగా, కర్మఫలం ఎవరైనా అనుభవించక తప్పదు అని.